అదేంటి ఏం ఫోటో నాకు కూడా చూపి గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 36 ఆఫ్ 365 days ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో ఇప్పటికైతే జిమ్కి స్టార్ట్ అవుతున్నా గైస్. ఇప్పుడు స్వరూప్ వస్తా ఉన్నాడు. టైం అయితే 11 అవడానికి వస్తుంది, లేట్ అయిపోయింది వల్ల. బట్ వెళ్తున్నాం కన్సిస్టెన్సీ ఉండాలని. తొందరగా 1 hour జిమ్ చేసుకొని ఇంకా మధ్యాహ్నం నుంచి షూట్ స్టార్ట్ చేయాలి. అండ్ ఇంకోటి ఏంటంటే చెప్పాను కదా కొంచెం లెగ్ పెయిన్ వస్తుంది నిన్న జిమ్కి వెళ్ళినప్పుడు అని. అది యాక్చువల్గా రీజన్ ఏంటంటే షూస్ అని చెప్పారనమాట. అది చూపిస్తాను మీకు. ఇవి నా ఓల్డ్ షూస్ గైస్. ఇది కొని కూడా 5 years అవుతుంది. సో షూస్కి కూడా లైఫ్ టైం ఉండిద్దంట. ఇన్ని సంవత్సరాలు వాడాలి, ఇన్ని కిలోమీటర్స్ పరిగెత్తాలని. సో ఇవి ఫుల్ పెయిన్ వస్తున్నాయని ఇంకా కొత్త షూస్ తీసుకున్నా. నిన్నే కొన్నా అనమాట. సో ఇంక ఇవాళ నుంచి ఇవి వాడతా. చూద్దాం, ఇవాళ కూడా వర్కౌట్ చేస్తా కదా. లెగ్ పెయిన్ ఒక 2-3 days నుంచి ఫుల్ హెవీ లెగ్ పెయిన్ అనమాట. అసలు తట్టుకోలేకపోయా. బట్ ఏంటి రా బాబు ఇలా వస్తుంది, కాళ్ళ నొప్పులు ఇలా వస్తున్నాయి అంటే చాలా రోజుల తర్వాత జిమ్ స్టార్ట్ చేసా కదా, అందువల్ల వస్తుందేమో అనుకున్నా. బట్ అలా చూస్తే ఏంటి రీజన్ అని చూస్తే ఇది షూస్ అని వచ్చింది. మార్చే వల్ల చూద్దాం, ఇవాళ వర్కౌట్ చేసి ఎలా ఉందో చెప్తాం మీకు. సో గైస్, బ్రో అయితే ఏదో కంటెంట్ అయితే చేస్తున్నాడు. అది ఏ కంటెంట్ అయితే తెలియదు కానీ దండేసాడు, ఒక పక్క ఫోటో పట్టుకుని తిరుగుతున్నాడు. మళ్ళీ చూపించట్లే. ఒకసారి వెళ్దాం. బ్రో ఏంటి ఆ ఫోటో ఏంటిది? పౌడర్ వేసుకున్నాం, కింద అది దండ పెట్టా. ఏంటిది చెప్పు బ్రో. ఫోటో చూపించకూడదు బ్రో, అది రేపు షూట్ కోసం గైస్. అదేంటి ఏం ఫోటో నాకు కూడా చూపి. ఏది బ్రో చూపిను బ్రో. ఇది ట్విస్ట్ గైస్. ఇది ఒక ట్విస్ట్. ఈ ఫోటోలో కొంచెం కంటెంట్ ఉంది. ఈ ఫోటో చూపిస్తే కంటెంట్ తెలిసిపోయింది. ఈ ఫోటో చూస్తే కంటెంట్ ఎలాగైనా నేను చూస్తా గైస్. చూసి మీకు కామెంట్లో అప్డేట్ చేసేస్తా. లేదు, ఈ ఫోటో ఏంటంటే బ్రో, ఈ రేపు మంచి కంటెంట్ ఒకటి రాబోతుంది బ్రో. ఆల్రెడీ సగం షూట్ అయిపోయింది గైస్. ఈ ఫోటోతో ఇప్పుడు ఫోటో చూపిస్తే మీకు కంటెంట్ తెలిసిపోయింది. నాకు కూడా తెలిసిపోద్ది. మీకు కూడా తెలిసిపోయింది. మీకు ఆల్రెడీ తెలిసిపోయింది గైస్ మీకు. అందుకని నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫోటో రేపు రివీల్ చేస్తా. ఈ ఫోటో ఏంటో మీకు రేపు రివీల్ చేస్తా. ఓకేనా? ఈ ఫోటో ఈ ఆల్బమ్ చేయించేటప్పుడు, ఈ ఆల్బమ్ అంటారా ఏమంటారు బ్రో, ఫ్రేమ్, ఈ ఫోటో ఫ్రేమ్ చేయించేటప్పుడు ఫోటోగ్రాఫర్ కూడా భయపడ్డాడు బ్రో. అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి గైస్, నేను చెప్పేస్తా ఈరోజు. సో గైస్ నేనైతే చాలా ఎక్సైట్ అయి ఉన్నా ఈ వీడియో కోసం. చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాం గైస్ వీడియో కోసం. ఇది గట్టిగా 1.5 minute వీడియో రావచ్చు. ఇది 1.5 minute చాలా బాగుంటుంది వీడియో. అసలు ఒక రేంజ్ లో ఉంటుంది. మంచి ఎమోషన్ తిన్న వీడియో. ఓకే, మీలో ఎవరైనా ఈ ఫోటో ఫ్రేమ్ ఏంటో గెస్ చేసి కామెంట్ చేయండి. ఓకేనా? కామెంట్ మీకు తెలియాలంటే స్వరూప్ అన్నాను కామెంట్ చేస్తే ఈ ఫోటో ఏంటో మీరు గెస్ చేసి కామెంట్ చేస్తే మీ కామెంట్ పిన్ చేసి, ఓకే బ్రో, మీ కామెంట్ పిన్ చేసిన తర్వాత మీ కామెంట్ పిన్ చేస్తా గైస్. మీ కామెంట్ పిన్ చేసి రేపు విన్నర్ని నేను అనౌన్స్ చేస్తా రేపటి బ్లాగ్ లో. ఏ బ్రో? రేపటి బ్లాగ్ లో ఈ ఫోటో ఏంటి, ఎందుకు ఏంటి అనేది మొత్తం రివీల్ చేస్తా. ఓకే, ఇంకా రేపు వీడియో కూడా అప్లోడ్ చేస్తా. ఓకే, ఏం చేస్తున్నావు బ్రో? బ్రో సాక్స్ నిన్న తీసుకున్నాం కదా, ఎక్విప్మెంట్ చూపి. సో జిమ్ కోసం కావాల్సిన ఎక్విప్మెంట్ తీసుకున్నాం గైస్. సాక్స్, ఓకే, ట్రాక్ ప్యాంట్లు, టీషర్ట్లు. ఎందుకంటే ఇప్పుడు మేము వేసుకెళ్ళే టీషర్ట్లు ఏంటంటే చెమట పడితే మొత్తం మెషిన్ చేసి వర్కౌట్ చేసి మెషిన్ మొత్తం తడిసిపోతుంది. ఎవరో వెనకాల అనుకుంటే తడిసిపోతుంది. షార్ట్లు తీసుకున్నాం. కొంచెం ఈ బ్యాగ్ కూడా తీసుకున్నాం. నేను యాక్చువల్గా ఏమైందంటే బాక్సింగ్ గ్లోవ్స్ ఒకటి తీసుకోవడానికి వెళ్ళాం కదా బ్రో. ఇవన్నీ తీసుకున్నాం ఎక్విప్మెంట్. అన్ని బిల్ చేశాడు. బాక్సింగ్ గ్లోవ్స్ కూడా ఒకటి చెప్పాం కదా, ఇది కూడా కావాలని. అది తప్పితే అన్ని వేసాడు బ్రో, అన్ని వేసాడు. నేను బిల్ చేసాడేమో మార్నింగ్ ఫోన్ చేశా. బట్
ఫార్చునేట్లీ వాళ్ళు బిల్లు వెళ్ళదంట, లేకపోతే మనకి మళ్ళీ వెళ్ళాల్సి వచ్చేది. సో గైస్ ఇవాళ అయితే ఒక వీడియో షూట్ చేసాం. ఓకే, వీడియో షూట్ చేసాం, చాలా బాగా వచ్చింది, చాలా ఎమోషనల్ వీడియో. అది ఇవాళ ఏం రివీల్ చేయలేను, ఎందుకంటే రేపు పోస్ట్ చేస్తా కాబట్టి. ఇంకా అవ్వలేదు షూట్, మిగతా పార్ట్ రేపు షూట్ చేసుకోవాలి. రేపు జిమ్ నుంచి రాగానే మిగతా పార్ట్ షూట్ చేద్దాం బ్రో, నీట్గా, ఏమంటావు? ఓకే. సో మిగతా పార్ట్ కూడా రేపు షూట్ చేసి రేపు ఈవినింగ్ మంచి వీడియో వేస్తా గైస్. మీరైతే చాలా కరెక్ట్ అవుతారు వీడియోకి బాగా. నాగే నేను చేసినప్పుడు బాగా ఫీల్ అయిపోయాను అనమాట. అది రేపు అర్థమైంది మీకు ఎందుకని అంత ఫీల్ అయ్యాను. ఓకే, సో బ్రో ఇవాళ అయితే ఇంకా లాస్ట్ Q&A చేద్దాం. ఇంకా ఇందాక మనం షూట్ చేసేటప్పుడు ఎక్కువ తీయడానికి కూడా ఉండలేదు. ఓకే ఓకే ఓకేనా? ఇవాళ నిన్నటి వీడియోలో వచ్చిన మంచి కామెంట్లు 2 చదువుతున్నాను. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే పంపన రేఖ, నెవర్ గివ్ అప్ బ్రో, వెయిటింగ్ ఫర్ యువర్ షార్ట్ ఫిల్మ్. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ షార్ట్ ఫిల్మ్ ఎందుకు డిలే అవుతుందంటే కొంచెం షార్ట్ ఫిల్మ్కి బడ్జెట్ ఎక్కువ అవుతుందన్నమాట. అండ్ ఇంకా స్టోరీలో కూడా చేంజెస్ ఉన్నాయి, చాలా చేంజెస్ చేయాలి. సో ఇది రీల్ కాదు కాబట్టి షార్ట్ ఫిల్మ్ అంటే చాలామంది క్యారెక్టర్స్, చాలామంది స్టోరీ, చాలా ఎక్కువ స్టోరీ ఉండిద్ది. ప్లస్ లొకేషన్లు, కెమెరాలు, లైటింగ్లు మొత్తం చూసుకోవాలి కాబట్టి టైం పట్టిద్ది. అది బాగా టైం పట్టిద్ది. ఎందుకంటే అది ఆ షార్ట్ ఫిల్మ్ డ్యూరేషన్ వచ్చేసి నా ఎస్టిమేషన్ ప్రకారం ఒక 30 minutes ఉండొచ్చు. 30 minutes అంటే 1/4 ఆఫ్ సినిమా. సో ఆల్మోస్ట్ ఇంకా సినిమా తీస్తున్నట్టే ఫీల్ అయితే ఇస్తాం అనమాట. సో దానికి టైం పట్టిద్ది, బట్ బెస్ట్ అవుట్పుట్ అయితే ఇస్తాను కన్ఫామ్గా, లేట్ అయినా సరే. జస్ట్ ఒక 1 month గ్యాప్ అంతే. ఈ 1 monthలో స్క్రిప్ట్ రెడీ చేసుకుంటా. అండ్ ఇంకోటి ఏంటంటే అది లేట్ చేయడానికి రీజన్ ఏంటంటే కొంచెం నాకు గడ్డం ఉండాలి ఎక్కువ. సో ఫిజికల్గా కూడా కొంచెం బక్కగా ఉండాలి, పొట్ట తగ్గించాలన్నమాట. సో అందుకనే డైలీ వర్కౌట్లు అవన్నీ డైట్ మొత్తం తీసుకుంటున్నా ఆ రోల్ ప్రిపరేషన్ కోసమే. సో మొత్తం అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసి మొత్తం ఇంకా నేను అనుకున్న టార్గెట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా వెంటనే స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేసిన ఒక 15 daysలో మీకు ఒక 10 days షూట్ ఉంటుంది. ఒక 10 days ఎడిటింగ్, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ ఉంటాయి కాబట్టి ఒక 20 days 1 monthలో ఇంకా వచ్చేసింది షార్ట్ ఫిల్మ్. సో ఆ వర్క్ మీద ఉన్నాం, చూద్దాం. ఇది 2nd month కాబట్టి 3rd monthలో షార్ట్ ఫిల్మ్ ఒకటి రిలీజ్ అయింది. ఇంకా ఆ ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ వచ్చిన తర్వాత ఇంకా రెగ్యులర్గా షార్ట్ ఫిల్మ్స్ వస్తానుంటాయి బ్రో. ఎందుకంటే మనకి వర్క్ తెలిసిపోయింది ఎలా చేయాలి షార్ట్ ఫిల్మ్ అనేది క్లియర్గా. ఫస్ట్దే మనకి కొంచెం డౌట్ అనమాట, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, మంచి కెమెరామాన్లు తెలియదు, మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరో తెలియదు. అందరినీ గ్యాదర్ చేస్తున్నాం మెల్లమెల్లగా, 1 by 1 రీచ్ అవుతున్నాం. సో అందుకని టైం పడుతుంది. గివ్ అప్ అయితే అసలు ఏమో. రేఖా గారు థ్యాంక్ యూ సో మచ్. ఇంకో కామెంట్ ఏంటంటే వివేక్ గుప్తా, హాయ్ బ్రో, స్వరూప్ బ్రో ఎక్కడ డ్యాన్స్ నేర్చుకున్నారు? అండ్ ఆసిఫ్ బ్రో మీ బ్లూటూత్ నెక్ బ్యాండ్ నేమ్ చెప్పండి బ్రో. సో ఫస్ట్ మెయిన్ క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. బ్లూటూత్ నెక్ బ్యాండ్ నేమ్ వచ్చేసి ఇది OnePlus. చూడు OnePlus, ఇది OnePlus గైస్. గుప్తా బ్రో ఇది OnePlus. ఇది నాది కూడా కాదు, మా తమ్ముడిది. నాకు అసలు ఇయర్ ఫోన్స్ వాటి మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. మా తమ్ముడు వాళ్ళది ఏమైనా ఉంటే ఏమైనా అవసరం అయితే వాడతా, ఎక్కువ కొండాలు అవి కూడా చేయను, నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఇంకా స్వరూప్ బ్రో డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నాడు? స్వరూప్ బ్రో చెప్తాడు. డ్యాన్స్ ఎక్కడ నేర్చుకున్నా అంటే విజయవాడలో నేర్చుకున్నా బ్రో. నీకు బాగా తెలుసు, నా గురించి బ్రోకి ఇంకా బాగా తెలుసు అనమాట. యాక్చువల్గా మీ ఇద్దరం కలిసింది కూడా ఒక డ్యాన్స్ ఈవెంట్లోనే కలిసాం. అవును, ఫస్ట్ బ్రో అక్కడే యూజ్ అయ్యాడు. సో ఇక్కడ దాకా వస్తాం అనుకోలే బ్రో. ఎలా ఒకసారి చెప్పు బ్రో మన వాళ్ళకి ఎలా అంటే యాక్చువల్గా ఒక ఈవెంట్ ఒకటి ఉంది అనమాట, ఒక ఆడిటోరియంలో మూవీ డెమో ఫిల్మ్స్ అవి వేస్తున్నారనమాట. ఆ రోజు ఫ్రీ డెమో ఫిల్మ్ అనుకుంటా బ్రో ఆ రోజు. ఆ డెమో ఫిల్మ్ చూపించడానికి స్టార్టింగ్లో ఏంటంటే కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ జరిగినాయి అనమాట. నాకు తెలిసిన ఒక అన్న ఇన్వైట్ చేశాడు నన్ను ఆజాజ్ బ్రోని. మేము వెనకాల కూర్చొని చూస్తున్నాం, కల్చరల్ డ్యాన్సులు అన్నీ అవుతూ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే క్లాసికల్ డ్యాన్స్, తర్వాత ఈ మోడర్న్ డ్యాన్స్ ఉంటాయి కదా, వెస్ట్రన్ డ్యాన్స్, అవన్నీ వస్తూ ఉన్నాయి అనమాట. లాస్ట్లో మన వాళ్ళు వచ్చాడనమాట, స్వరూప్ బ్రో వాళ్ళ టీంతో వచ్చి వేసాడు. అప్పుడు మనకు తెలియదు, ఎవరో తెలియదు, పక్కగా ఉన్నాడు పిల్లక వేసుకుని, ఇక్కడ దాకా పిల్లక వేసుకుని, జుట్టు ఇక్కడ దాకా ఉంది, పిల్లక వేసేసుకున్నాడు అనమాట. పోనీటైల్ వేసుకున్నాడు, సో అది వేసుకుని వచ్చాడనమాట. చేస్తే డ్యాన్స్ ఫుల్ గ్రేస్తో వేస్తున్నాడు. అసలు అందరూ ఎంటర్టైన్ అవుతున్నారు. మంచి ఏమంటారు, చాలామంది ఏంటంటే బిగపట్టుకొని మూమెంట్లో వేస్తూ ఉంటారు. మనోడు చాలా ఈజీగా మెగాస్టార్ చిరంజీవి గారి డ్యాన్స్ని మనం ఎంత ఎంజాయ్ చేస్తాం, ఎంత గ్రేస్తో ఉంటాయి. సో నాకు అలా అనిపించింది అనమాట. సో మనోడు డ్యాన్స్ కూడా భలే ఉందని చెప్పి నేను అజాజ్ మాట్లాడుకున్నాం. ఎవడు చెన్నై కూడా అనుకుంటా
మద్రాసు అంటే చాలా మంది వచ్చారు బ్రో అక్కడ, ఎవరెవరో తెలియదు మాకు కూడా. చెన్నై ఏమో అనుకున్నాం, చెన్నై ఏమో అని మాట్లాడుకున్నాం. భలే వేస్తున్నాడు డ్యాన్స్, అసలు ఏంట్రా బాబు అలా వేస్తున్నాడు అనుకుని షాక్ అయ్యాం. డ్యాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత వచ్చి వెనక్కి కూర్చున్నాడు మనోడు. వచ్చి వెనక్కి కూర్చుంటే బ్రో చాలా బాగా చేశారు బ్రో అని చెప్పి మన అజాజ్ బ్రో నేను తిరిగి కంగ్రాచులేషన్ చెప్పాము, చాలా బాగా చేశారు బ్రో, బాగా ఎంజాయ్ చేసామని. సో అప్పుడు కలవడం అనమాట. తర్వాత ఒక సినిమా ఆడిషన్ జరిగేటప్పుడు ఎవరు అడిగారు కామెంట్ లో ఎలా కలిసాం. డాన్స్ స్టూడియోలో మనోడు సినిమా అది ఏదో ఒక ఏంది బ్రో సినిమా ఒకటి చేసాం రీసెంట్. దాంట్లో ఆడిషన్స్ ఇవ్వడానికి ఆ స్కూల్ మాట్లాడే అనమాట. దుర్గా మీ డాన్స్ ఉండేదని దుర్గా బ్రో అని డాన్సర్ ఉన్నారు, ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి బ్రో ఇలా మాకు 1 డే ఆడిషన్స్ తీసుకుంటా బ్రో అంటే చేసుకోండి బ్రో అని చెప్పి పర్మిషన్ ఇచ్చాడు అనమాట. ఆ రోజు వచ్చి చేస్తా ఉన్నప్పుడు మనోడు కనిపించాడు, కలిసి అజాజ్ గుర్తుపట్టాడు కదా. అజాజ్ గుర్తుపట్టాడు, మనోడు రా ఆ రోజు మనం డాన్స్ లో చూసాను చూడు మనోడేరా అంటే అప్పుడు ఆలోచిస్తే నాకు గుర్తొచ్చింది అనమాట. అప్పుడు కొంచెం మారిపోయావు బ్రో నువ్వు, గడ్డం వచ్చి కొంచెం అప్పుడు లావ్ అయిపోయావు. సో అలా తర్వాత అలా కలవడం, తర్వాత నా జర్నీ మనోడు చూశాడు, ఇలా వీడియోస్ తీస్తాను, మనోడు కూడా ఇంట్రెస్ట్ ఉందంట వీడియోస్ షూటింగ్ అవి. తర్వాత నాకు కూడా తెలిసింది, ఇంకా అలా మాట్లాడుకుంటే బ్రో ఇలా చేద్దాం బ్రో అని ఇంకా వీడియోస్ చేయడం స్టార్ట్ చేసాం మెల్లగా. ఇంకా టీమ్ ఫామ్ అయింది, చూడండి ఎంత దూరం వచ్చావు బ్రో. అప్పుడు ఎప్పుడో నువ్వు ఎవడో అనుకున్నా, చెన్నై వాడు అనుకున్నా, నీకు తెలుగు రాదనుకున్నా, బాగా మాట్లాడుతున్నా తెలుగు ఒకటి తప్ప ఏది రాదు. సో ఎలా కలిసి ఇప్పుడు అయితే సినిమా వర్క్ చేస్తున్నాం టీమ్ లాగా. ఏ బ్రో ఎలా ఉంది, హ్యాపీగా ఉందా? ఎలా ఉంది బ్రో ఈ టీము? ఏ టీం? ఈ టీం ఇద్దరు టీం. ఏ టీం బ్రో? ఎవరు ఉన్నారు? వస్తారు బ్రో మెల్లగా 1 by 1 ఆనిముత్యాలు ఒక్కళ్ళు వస్తారు. సో గైస్ కామెంట్ చేయండి ఈ వీడియోకి కూడా, రేపు మీ కామెంట్ కూడా చదవచ్చు. అండ్ ఈ వ్లాగ్లో అయితే ఇంతే, రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. ఈ వీడియో నచ్చితే లైక్ కొట్టండి. బాయ్.